మాయ ఒంటరిగా నుంచొని, అవని, నువ్వు ఇప్పటి వరకు నేను శ్రీకర్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్నావని నాకు తెలుసు. నేను ఎప్పటికప్పుడు నిన్ను శ్రీకర్ని కలవకుండా ఇలా అడ్డుకుంటూనే ఉంటాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, ఏంటి, శశిధర్ గారు వచ్చి నీ దగ్గర తన కూతుర్ని పెళ్లికి ఒప్పించమని మొరాయించుకోవడం, తమరు వెళ్ళి ఆ మాయ దగ్గర శుభాషితాలు పలకటం అన్నీ కూడా చూశాను. తల్లికి అన్నం పెట్టలేన ఆవిడ పిన్న తల్లికి పరమాన్నం పెట్టిందంట. అలా ఉంది. నన్ను నువ్వు అర్థం చేసుకోలేవు, కానీ పరాయి వాళ్ళ గురించి బాగానే పట్టించుకుంటున్నావే. ఎదుటివారి సమస్యలు వచ్చాయంటే కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ పరిగెడతావు. నా సమస్యకు మాత్రం పరిష్కారం చూపించవు అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి నీ గొడవ, ఏంటి నీ సమస్య అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏంటి నా సమస్యనా? అక్షయ్ అంటే నీకు కోపమా? నీకు అక్షయ్ని చూస్తే అసహ్యం వేస్తుందా? ఏం తప్పు చేసింది నా కూతురు, ఏం పాపం చేసింది అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అక్షయ నా కూతురు కాదు, కానీ నువ్వు నా కూతురని చెప్తున్నావు. అక్షయ నా రక్తమే కాదు, మా వారసురాలే కాదు. అలాంటి అక్షయ్ను తీసుకొచ్చి మాలో కలపాలని చూస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఊరుకోను. నా కూతురు అక్షయ్ ఓనీల వేడుకకు రమ్మని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పొద్దున వెళ్ళి ఆహ్వానం ఇచ్చి వచ్చాను. నువ్వు కూడా రేపు నా కూతురు అక్షయ్ ఓనీల వేడుకకి వస్తున్నావు అని చెప్పి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది. నేను రాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అలానే అన్నారు, నువ్వు కూడా అలానే అంటున్నావు, కానీ మీరంతా వస్తారు. దానికి కావలసిన సన్నాహాలన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఈ పాటికే మొదలై ఉంటాయి అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సన్నాహాలు మొదలయ్యాయా? ఈ పాటికేనా? అంటే అర్థమేంటి అని చెప్పి శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి ఇంటికి లాయర్ వెళ్తాడు. వేదవతి గారు అని పిలవటంతో కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వస్తారు. లాయర్ గారు వచ్చారేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. గతంలో ఆస్తుల కేసులు మీ పైన ఉన్నాయి కదా, వాటినేమైనా తిరగతోడుతున్నారేమో అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు నోరు మూస్తావా అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు, నేను పిలిపించలేదు కదా అని వేదవతి లాయర్ని అడుగుతూ ఉంటుంది. 2 నిమిషాలు ఆగండి వేదవతి గారు, ప్రసాదరావు గారు కూడా వస్తున్నారు, వచ్చిన తర్వాత మాట్లాడతాను అని లాయర్ చెప్తూ ఉంటాడు. మామయ్య కూడా వస్తున్నారా? అంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే ప్రసాదరావు వస్తాడు. లాయర్ గారు, నేను ఈ ఇంట్లో ఉండట్లేదు, ఈ ఇంట్లో వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కూడా మీరు ఇక్కడికి రమ్మని బలవంతం చేశారు, అందుకే వచ్చాను, ఏంటో చెప్పండి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. చెప్పండి లాయర్ గారు, మాకు చాలా టెన్షన్గా ఉంది, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీరు పల్లెటూరికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా గతంలో పోగొట్టుకున్నారు కదా, వాటికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తుంది, ఫైనల్ హియరింగ్కి దగ్గరలో ఉంది, గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, గెలిస్తే కనుక మీ ఆస్తులు మీకు తిరిగి వస్తాయి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. దాంతో వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. లాయర్ గారు, మిమ్మల్ని చూస్తుంటే ఆ అన్నపూర్ణదేవి మా ముందుకు వచ్చినట్టుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. పోయాయనుకున్న ఆస్తులు తిరిగి వస్తున్నాయా? మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది మేము తగ్గి ఉంటున్నాం కదా అని చెప్పి మా పైన వారి గొప్పతనం చూపించాలని చూస్తున్నారు. మా ఆస్తులు మాకు తిరిగి వస్తే వారికి మేమేంటో తెలియజేస్తాము అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవును, మేము ఈ కేసు గురించి లాయర్ని పెట్టలేదు, మరి మీరేమో ఈ కేసు కోర్టులో నడుస్తుందని చెప్తున్నారు, ఏం జరుగుతుంది లాయర్ గారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. కొన్ని కేసులను కోర్టు వారు వాటంతట వారే లాయర్ని పెట్టి నడిపిస్తూ ఉంటారు, మీ కేసుకి నన్ను లాయర్గా నియమించారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అబ్బా, ఎంత గొప్ప శుభవార్త చెప్పారో లాయర్ గారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీ అందరి సంతకాలు కావాలి అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఎన్ని సంతకాలు కావాలంటే అన్ని సంతకాలు పెడతాం లాయర్ గారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక దాంతో లాయర్ నోటీసులు తీసుకెళ్లి వేదవతికి ఇచ్చి, మీరు సంతకం పెట్టండి వేదవతి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వేదవతి సంతకం పెట్టిన తర్వాత కృష్ణబాబు, నిహారిక సంతకం పెడతారు. తర్వాత శ్రీకర్ కూడా సంతకం పెడుతూ ఉంటాడు. పెద్దిరాజు అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, నీ సంతకం ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇల్లరికం అల్లుడు కాబట్టి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ప్రసాదరావు గారు, మీరు కూడా సంతకం పెడితే ఈ నోటీస్ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తాను, మీ ఆస్తులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు.
ఇక ప్రసాదరావు ఆలోచిస్తూ ఉంటాడు. నానా ఏం ఆలోచిస్తున్నారు? మన ఆస్తులు మనకి తిరిగి వస్తాయంట, మనకి పూర్వ వైభవం వస్తుంది నానా, సంతకం పెట్టినానా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునండి, మన ఆస్తులు మనకు తిరిగి వస్తే మనం ఎంత చక్క దర్జాగా ఇదివరకు జీవితాన్ని అనుభవించవచ్చు. సంతకం పెట్టండి అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక ప్రసాదరావు సంతకం పెట్టను అని చెప్పి చెప్పడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నానా ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ఆస్తులు మనకి తిరిగి రావటం మీకు ఇష్టం లేదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. పిచ్చి పట్టిందా అండి? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు లాయర్ ప్రసాదరావు గారితో ఎలాగైనా సంతకం పెట్టించి ఈ డాక్యుమెంట్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను బయలుదేరతాను, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని చెప్పి లాయర్ డాక్యుమెంట్ని కృష్ణబాబుకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? సంతకం పెట్టండి, సంతకం పెడితే మనం మళ్ళీ ఇదివరకిలాగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నేను పెట్టను అని చెప్పి ప్రసాదరావు అంటాడు. నా మాట వినరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, మీరు నా మాట వింటున్నారా? అవనిని అక్షయ్ను తిరిగి తీసుకొద్దామంటే వింటున్నారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీరు ఆ అవని అక్షయ్ గురించి ఆలోచించటమే కానీ మా గురించి ఆలోచించరా? మీరు అలా మొండి పట్టుదలతో ఉంటే నేను తీసుకోవాల్సిన నిర్ణయం వేరేలా ఉంటుంది అని చెప్పి వేదవతి అంటుంది. మీరు ఎంత చెప్పినా కూడా సంతకం పెట్టేలా లేరు, నా నిర్ణయం నాకుంది అని చెప్పి వేదవతి లోపలికి వెళ్తుంది. నేను చస్తేనైనా మీరు సంతకం పెడతారేమో, నేనంటే మీకు లెక్క లేకుండా పోయింది. మన కుటుంబం గురించి ఆలోచించకుండా మేనకోడలి జీవితం గురించి ఆలోచిస్తున్నారు. నా చావే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అని వేదవతి చీర తీసుకొని ఫ్యాన్కి ఉరి వేసుకోబోతూ ఉంటుంది. ఇక ప్రసాదరావు అలానే చూస్తూ ఉంటాడు. అమ్మ డోర్ ఓపెన్ చేయమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. లేదురా నేను డోర్ ఓపెన్ చేయను, నేను చస్తాను అని వేదవతి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోబోతూ ఉంటుంది. అన్నయ్య త్వరగా రారా, డోర్ పగలగొడదాం అని శ్రీకర్ అనటంతో శ్రీకర్ కృష్ణబాబు ఇద్దరు కలిసి డోర్ని గట్టిగా గుద్దుతారు. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది. వేదవతిని అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు, కిందికి దిగు అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబు ఇద్దరు కూడా కిందికి దించుతారు. ఏం చేయమంటారా, మన ఆస్తులు మనకి తిరిగి వస్తాయన్నా కూడా ఈయన మేనకోడల జీవితం గురించి ఆలోచించి మనకు ఆస్తులు రాకుండా చేయాలని చూస్తున్నారు అని వేదవతి అంటుంది. నానా ఫైనల్గా అడుగుతున్నాం, సంతకం పెడతారా లేదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీరు ఇంత మొండి పట్టుదలగా నన్ను బెదిరించి భయపెట్టి సంతకం పెట్టించుకోవాలనుకుంటున్నారు. సరే మీ పంతమే నెగ్గిందనుకుంటాను, పెడతాను పెడతాను అని చెప్పి ప్రసాదరావు డాక్యుమెంట్ మీద సంతకం పెడతాడు. డాక్యుమెంట్ మీద సంతకం పెట్టగానే బంగారం పద వీటిని లాయర్ గారికి ఇచ్చొద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని ప్రసాదరావుకి దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ అవని అక్షయ్ ఎక్కడా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. త్వరగా తినేసి పడుకుంది మోయ అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి తిందాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మోయ ఈరోజు నేను ఉపవాసం, రేపు సూర్యోదయం వరకు ఏమీ తిన్ను అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని దేవుడు నీకు ఇన్ని కష్టాలు ఇచ్చినా కూడా ఉపవాసం ఉండటం మానేయట్లేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. దేవుడు నాకు పరీక్ష పెడుతున్నాడు మావయ్య, కష్టాలు ఇవ్వలేదు అని చెప్పి అవని అంటుంది. ఇక ప్రసాదరావు భోజనం తినుకుంటూ అవని వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి మావయ్య అలా చూస్తున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. కొంతమంది ఏమీ చెయ్యకపోయినా కూడా అన్నీ చేశామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చేసిన వాళ్ళేమో ఏమీ చెయ్యనట్టుగా సైలెంట్గా ఉంటారమ్మా. అన్నీ ఉన్నా విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరి పడుతుందని నీలాంటి దాన్ని చూసే పెద్దవాళ్ళు ఎవరో చెప్పుంటారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మోయ? నేనేం చేశాను, ఏం చెప్పలేదు, నేను చేసినవన్నీ చెప్తూనే ఉన్నాను కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మేమంతా కూడా పల్లెటూరికి సంబంధించిన ఆస్తులు పోయాయని చెప్పి వదిలివేశావమ్మా, కానీ నువ్వు మాత్రం ఆ ఆస్తులు తిరిగి మన కుటుంబానికి దక్కించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కదమ్మా. నాకు అన్ని విషయాలు తెలుసు. లాయర్ గారిని బయటికి వచ్చిన తర్వాత ఆరా తీస్తే మొదట చెప్పలేదు, ఆ తర్వాత అన్ని విషయాలు బయట పెట్టారమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మోయ నేను ఒక్కదాన్నే గౌరవంగా ఉండాలనుకోవట్లేదు, నాతో పాటు నా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా గౌరవంగా ఉండాలనుకుంటున్నాను. అందుకే మీరు వదిలిపెట్టినా కూడా ఆస్తులన్నీ కూడా తిరిగి మన దగ్గరకు చేరేలా నేను లాయర్ని పెట్టి కోర్టులో నడిపిస్తున్నాను మోయ అని చెప్పి అవని అంటుంది. ఈ విషయం తెలిసినా కూడా వేద వాళ్ళ ముందు చెప్పలేదమ్మా, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలను నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు కదా, అందుకే అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మావయ్య నేను నా కుటుంబాన్ని వదులుకోలేదు, నా కుటుంబమే నన్ను వదులుకుంది. అయినా సరే నా కుటుంబం కష్టాల్లో ఉందంటే చూడను, ఎప్పటికీ అది నా కుటుంబం, నా కుటుంబానికి నేను అండగా ఉంటాను అని అవని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సామి పూజలు చేస్తూ ఉంటాడు. మాయ సామి దగ్గరకు వెళ్ళి సామి పూజలు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పూజలు పూర్తయిపోతున్నాయి, నాకు ఇప్పటికే చాలా శక్తులు వచ్చేసాయి మాయా అని సామి చెప్తూ ఉంటాడు. రేపు ఆ అక్షయ ఓణిల వేడుక
రేపు ఏం చేయబోతున్నావు సామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను ఈ రూపంలో ఏం చేసినా కూడా ఆ వేదవతి వాళ్ళు ఆ అవని నన్ను గుర్తుపట్టేస్తారు. ఇప్పటికే నువ్వు మారిపోయావంటుంటే వేదవతి కుటుంబం నిన్ను పెంచిన తల్లిదండ్రులు నమ్ముతున్నారే కానీ ఆ అవని నిన్ను నమ్మట్లేదు. నేను ఆ అక్షయ ఓనిల వేడుక దగ్గర నీతో మాట్లాడితే లేనిపోని అనుమానాలు వస్తాయి. మనం ఇంత కష్టపడి చేసిందంతా కూడా వృధా అవుతుంది మాయా. అందుకే నేను ఒక పని చేస్తున్నాను అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఏంటి సామి అది అని మాయ అడుగుతూ ఉంటుంది. మన ఇద్దరం అక్కడ కలుసుకున్నా కూడా ఎవరు గుర్తించకుండా ఉండాలంటే నేను ఒక శక్తిని తయారు చేశాను అని చెప్పి మాంత్రికుడు మంత్రం చదవగానే ఒక అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. తన పేరు వసీకర. నేను తనలోకి లీనమైపోతాను. మన ఇద్దరం అప్పుడు మాట్లాడుకున్నా కూడా ఎవరికి ఎలాంటి అనుమానం రాదు మాయా అని సామి ఆ వసీకర అనే అమ్మాయి బాడీలోకి వెళ్ళిపోతాడు. ఏ మాయా నేను సృష్టించింది ఎలా ఉంది అని సామి అడుగుతూ ఉంటాడు. అంతా బాగానే ఉంది సామి, కానీ నీ గొంతు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. రూపాన్ని మార్చగలిగిన వాణ్ణి గొంతును మార్చలేవనా? గొంతును కూడా మార్చుకుంటాను అని చెప్పి సామి గొంతు మార్చి మాయతో మాట్లాడుతూ ఉంటాడు. మాయ ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టరు కదా అని సామి అడుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితిలో గుర్తుపట్టరు సామి. ఆ అవని అక్షయల అంతం చూసిన తరువాతే మనం అనుకున్నవి సాధించగలుగుతాము అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ, మనం అనుకున్నది సాధిద్దాము, ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.